వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన పలు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసుల తీవ్రత దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్లలో మొత్తం 4 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. వీటిలో అరెస్టు కాకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అప్పట్లో పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అయితే తొలుత ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అరెస్టు కాకుండా ఊరటనిచ్చిన హైకోర్టు అనంతరం దాన్ని పొడిగించింది. తాజాగా బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసి నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లన్నింటినీ కోర్టు రద్దు చేసింది, ఆఖరికి అరెస్ట్ అయితే జరిగిపోయింది. వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సంతోష్. మొత్తానికి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం ఉచ్చు బిగించుకుందని చెప్పాలి. ఎందుకంటే చూసుకోవచ్చు, ఈ నెల 13వ తేదీన కూడా ఏదైతే మాచర్ల మండలం 2 చింతల గ్రామంలో కూడా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఉదాంతం కూడా యావత్ రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఈవీఎం పగలగొట్టడమే కాకుండా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మహిళ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆమెను కూడా బూతుల పురాణం చేసినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి కూడా గతంలో అతనిపై అనేక ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా ఈవీఎం పగలగొట్టినటువంటి అనంతరం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ శివరామకృష్ణ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి ఒకసారిగా అతనిపై కూడా ముందుకు వచ్చి అతనితో దుర్భాషలాడినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ రోజు ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటి వరకు ధర్మాసనంలో పలు దఫాలుగా కూడా వాయిదా వేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఇప్పటికీ 3 సార్లు పిన్నెల్లికి సంబంధించినటువంటి కేసు విచారణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాయిదాలు పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పల్నాడు జిల్లా నసరాపేటలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండాలంటూ ఒక హుకుం జారీ చేశారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇంట్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయనకి హైకోర్టు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక భారీ షాక్ అయితే మాత్రం ఇచ్చింది. ఏదైతే ఈ యొక్క పిటిషన్ కు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం 3:15 ప్రాంతంలో ఈ యొక్క కీలకమైనటువంటి తీర్పు కూడా వెలువరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ కౌన్సిల్ అశ్విన్ కుమార్ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డిస్మిస్ చేస్తూ ధర్మాసనం అయితే మాత్రం ఒక తీర్పు అయితే మాత్రం వెలువరించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఇప్పటి వరకు
గత నెల 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నసరాపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ నివాసంలో ఉండడంతో కూడా ఒక్కసారిగా ఆయన బెయిల్ పిటిషన్లు రద్దయ్యాయన్న విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అనిల్ కుమార్ యాదవ్ ఇంటికైతే మాత్రం చేరుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే అనిల్ కుమార్ యాదవ్ లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తమకు సహకరించి తమతో పాటు ఎస్పీ కార్యాలయానికి రావాలంటూ కూడా కోరడంతో పిన్నెల్లి కొద్దిసేపు క్రితమే అనిల్ కుమార్ యాదవ్ ఇంటి నుంచి అయితే మాత్రం నసరాపేటలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే మాత్రం లోపల సుదీర్ఘంగా విచారణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా అసలు ఎలా జరిగింది ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మకాం వేశారు. పెద్ద మొత్తంలో పోలీసులు నసరాపేట ఎస్పీ కార్యాలయాన్ని చుట్టుముట్టేశారు. కార్యకర్తలు ఎవరు కూడా లోపలికి రాకుండా ఇప్పటికే ముళ్ల కంచెలు అడ్డుగా వేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం నసరాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే మాత్రం తాము ఒప్పుకునేది లేదంటూ పెద్ద మొత్తంలో కార్యకర్తలు కూడా మాచర్ల నుంచి తరలి వస్తేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతా ఉన్నారు. మరోపక్క పోలీసులు కూడా వారందరినీ అడ్డుకునేందుకు ఇప్పటికీ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఉన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసులు సుదీర్ఘంగా ఆయన్ని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మన కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే పిన్నెల్లిని అరెస్ట్ చేసి నసరాపేటలో ఉన్నటువంటి కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే గుంటూరులో ఉన్నటువంటి కోర్టులో హాజరుపరుస్తారా అనేది మాత్రం ప్రస్తుతం తెలియలేదు. దీనికి సంబంధించి కూడా ఆయన అరెస్ట్ చేసినటువంటి అనంతరం పూర్తి స్థాయి వివరాలు కూడా మనకి వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడే ఏదైతే నసరాపేటలో ఉన్నటువంటి జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ కార్యాలయం వద్ద అయితే మాత్రం పెద్ద మొత్తంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు ప్రస్తుతం గుమ్ముగూడినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అయితే మాత్రం వారిని చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా మరి కాసేపట్లోనే దాదాపుగా ఇప్పటికి 4:30 అవుతా ఉంది కాబట్టి మరి 6 గంటల వరకు కూడా విచారించినటువంటి అనంతరం 7 గంటల ప్రాంతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నసరాపేటలో ఉన్నటువంటి హైకోర్టులో హాజరుపరుస్తారా లేదంటే గుంటూరు తీసుకొని వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 5 ఏళ్ల పాటు అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా దుర్వినియోగం చేసి ఈ విధంగా ఈవీఎంలు పగలగొట్టడమే కాకుండా ఒక సిఐని పై కూడా హత్యాయత్నం చేశారనేటువంటి కేసుల్లో దాదాపు మొత్తం 4 కేసులు ఇప్పటికే ఆయనపై నమోదైనటువంటి నేపథ్యంలో ఆయనకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఉచ్చు బిగించుకుందనే చెప్పాలి సంతోషిని.